హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచితా వ్లాగ్స్. సో ఇవాళ అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అక్సెంచర్. సో అక్సెంచర్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది యూస్ఫుల్. సో ఎవరైనా వేరే వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ దిస్. అండ్ ఇన్ కేస్ మీ కొలీగ్స్ కూడా అక్సెంచర్లో వర్క్ చేస్తుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను ఇప్పుడైతే హడావిడిగా వీడియో నాకు తెలిసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి హడావిడి అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. కింద కామెంట్ సెక్షన్లో ఇన్ కేస్ నాకు ఏదైనా తెలియకపోయి ఉంటే, తప్పుగా చెప్పి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అక్సెంచర్ ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్నందుకు. నా వీడియోస్ చూస్తూ ఉంటే వేరే కంపెనీ వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. మీరనే కాదు, మా ఫ్రెండ్స్లో వాళ్ళు కూడా చాలామంది చెప్పారనమాట, ఏంటి అక్సెంచర్లో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి. సో మంచి బెనిఫిట్సే ఉన్నాయి. కంపేర్ టు ఎంఎన్సీ కంపెనీస్లో కంటే అక్సెంచర్లో అయితే కొంచెం మంచి బెనిఫిట్సే ఉన్నాయి. లీవ్స్ ప్రకారం కానీ, బోనస్ ప్రకారం కానీ, లేదంటే ఇలా మనకి ప్రమోషన్ కానీ, ఏదైనా హైక్ కానీ వచ్చినా కానీ, సమ్ రివార్డ్ పాయింట్స్ కానీ, సో వాటన్నిటికీ మంచి యూస్ఫుల్ అయ్యేటట్టుగానే ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు కూడా మనకి ఒక మంచి యూస్ఫుల్ పాలసీ అయితే మనకి తెచ్చారనమాట. ఇది కొత్తగా పెట్టారు. లాస్ట్ ఇయర్ కానీ లేదనమాట. సో ఇప్పుడు ఇది న్యూ అనమాట. నాకు కూడా న్యూవే, ఇప్పుడు మీకు వచ్చే జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా న్యూవే. సో నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీకు షేర్ చేద్దామని వచ్చానమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఆప్షన్ గురించి. సో మైటీ సబ్మిట్ చేసేటప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ ఆప్షన్ లో మీరు ఫిల్ చేయండి అని ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది. మీకు ఎవరికైతే మెయిల్ రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదు అనేది కూడా మీకు చెప్తాను తర్వాత లాస్ట్లో. సో ఇప్పుడైతే ఎవరికైతే ఆ మెయిల్స్ వచ్చాయో వాళ్ళకి సో ఇప్పుడైతే ఎవరికి ఆ మెయిల్స్ వచ్చాయో వాళ్ళు ఏంటంటే లీవ్ ఎన్కాష్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. అంటే మన లీవ్స్ ఉన్నాయి కదా, మన లీవ్ పాలసీ వచ్చేసి September 1 నుంచి August 31 వరకు అనమాట. మన సైకిల్ వచ్చేసి నార్మల్గా అయితే సమ్ అదర్ కంపెనీస్ డిసెంబర్కి అలా ఉంటుందన్నమాట సైకిల్. కానీ మన అక్సెంచర్లో మాత్రం August 31కి లీవ్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఏవైతే ఎర్న్ లీవ్స్ కానీ, ఎర్న్ లీవ్స్ కానీ, క్యాజువల్ లీవ్స్ కానీ, సిక్ లీవ్స్ కానీ ఏ ఉన్నా కానీ August 31 లోపల మనం యూటిలైజ్ చేసుకోవాలి, లేదంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట. అండ్ కొన్ని మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, కొన్ని ఎక్స్పైర్ అవుతాయి. సో అదంతా మీకు నా లీవ్ పాలసీస్ కొత్త లీవ్ పాలసీ గురించి చెప్పాను, ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఎవరికైతే స్టేట్ వైజ్గా లీవ్ పాలసీ ఎలా ఉంది అనేది ఒక వీడియో అనేది మీకు చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను. సో క్లియర్గా స్టేట్ వైజ్ ఎన్ని లీవ్ పాలసీస్ ఉన్నాయి, ఎన్ని లీవ్స్ అప్లికబుల్ అవన్నీ చెప్పాను అనమాట. సో చూడండి. అండ్ ఈ లీవ్ ఎన్కాష్మెంట్ ఆప్షన్ అనేది మనకి ముందుగానే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారనమాట. సో July 31. సో ఈ మంత్ ఎండ్ లోపల మనం మైటీ సబ్మిట్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. సో మేబీ నెక్స్ట్ మంత్కి కూడా ఇది ఎనేబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఈ మంత్లోనే వాళ్ళు ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారనమాట. నెక్స్ట్ మంత్ కూడా చూడాలి, ఇఫ్ ఇన్ కేస్ ఎనేబుల్ అయితే ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం కూడా. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎవరికి ఏమి తెలియదు. సో కానీ వీళ్ళైతే ఈ మంత్ లోపలే ఎన్కాష్మెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారనమాట. సో అది ఎలా సబ్మిట్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు మైటీ మొత్తం సబ్మిట్ చేసేస్తారు కదా. మైటీ సబ్మిట్ చేసేసిన తర్వాత షిఫ్ట్ అలవెన్స్ కానీ, ఆన్ కాల్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీ లొకేషన్స్, మీ ప్రిఫరెన్స్, మీ రివ్యూయర్, సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్పెన్సెస్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ ఆప్షన్ నొక్కేస్తారు కదా. సో ఫైనల్గా మీరు సబ్మిట్ నొక్కిన తర్వాత కొన్ని ఒక పాపప్ విండోస్ అనేది ఓపెన్ అవుతాయి, ఒక 2-3 పాపప్ విండోస్ ఓపెన్ అవుతాయి, ప్రొసీడ్ అని చెప్పి. సో అలానే మీకు ఈ లీవ్ ఎన్కాష్మెంట్ ఆప్షన్ అనే విండో అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు కింద స్క్రీన్లో కూడా మీకు చిన్న స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. సో అందులో ఆ చెక్ బాక్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో ఎర్న్ లీవ్స్ అనేది నథింగ్ బట్ వెకేషన్ లీవ్స్ అనమాట. అండ్ క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ అవి మీకు తెలిసిందే. క్యాజువల్ లీవ్స్ అనేది మనకి లొకేషన్ వైజ్గా ఇన్ని క్యాజువల్ లీవ్స్ మాత్రమే ఉంటాయి. అలానే ఎర్న్డ్ లీవ్స్ కూడా లొకేషన్ వైజ్గా ఇన్ని ఎర్న్డ్ లీవ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ లొకేషన్ వైజ్గా ఎన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఎన్ని ఎక్స్పైర్ అవుతాయి, సో అదంతా మీకు వీడియోలో చెప్పాను లాస్ట్ టైం. సో మళ్ళీ కావాలంటే క్లియర్గా ఈ ఎన్కాష్మెంట్ ఆప్షన్ అంటే ఏ స్టేట్కి ఈ ఎన్కాష్మెంట్ ఆప్షన్ అనేది తర్వాత మీకు మళ్ళీ వీడియోలో చేస్తాను. కొంచెం నోరు తిరగట్లేదు, ఆ ఎన్కాష్మెంట్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి పలకాల్సి వస్తుంది. సారీ, డోంట్ మైండ్. అండ్ సో ఇప్పుడైతే ఆ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎర్న్ లీవ్స్ వచ్చేసి అంటే ఎర్న్ లీవ్స్ ఈక్వల్ టు వెకేషన్ లీవ్స్ అనమాట. లాస్ట్ టైము మనకి వెకేషన్ లీవ్స్ అని ఉండేది, ఈసారి ఆ వెకేషన్ లీవ్స్నే మనం నేమ్ చేంజ్ చేసి ఎర్న్ లీవ్స్ లాగా పెట్టారనమాట. సో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట, లొకేషన్ వైజ్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నాది హైదరాబాద్ లొకేషన్ కాబట్టి నాకు 45 డేస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు 60 డేస్ ఉన్నాయనుకోండి, టోటల్గా ఓవరాల్ నాకు 60 డేస్ ఉంటే 45 డేస్ మాత్రమే నాకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ సైకిల్కి. సో రిమైనింగ్ డేస్ అన్ని నావి ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవ్వగానే రిమైనింగ్ అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఈ లీవ్ ఎన్కాష్మెంట్ ఆప్షన్లో మాత్రం మనకి మినిమం టు మ్యాక్సిమం 0 to 8 డేస్ మాత్రమే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మోర్ దెన్ 8 డేస్ మనం కన్వర్ట్ చేసుకోలేము. ఓన్లీ 8 డేస్ వరకు మాత్రమే మనం ఆ లీవ్స్ని మనం క్యాష్ రూపంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక 53 ఎర్న్ లీవ్స్ ఉన్నాయనుకోండి. 53 ఎర్న్ లీవ్స్ ఉంటే నాకు నెక్స్ట్ ఇయర్కి ఒక 45 లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. 45 లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి అండ్ 8 డేస్ లైక్ 8 లీవ్స్ లెఫ్ట్ ఓవర్ ఉంటాయి. సో ఆ 8 లీవ్స్ని ఈసారి నేను ఈ ఎన్కాష్మెంట్ ఆప్షన్ ద్వారా 8 లీవ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసామనుకోండి, ఆ రిమైనింగ్ 8 లీవ్స్ కూడా మనకి క్యాష్ రూపంగా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో మనకి మ్యాక్సిమం 8 డేస్ వరకు మాత్రమే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మోర్ దెన్ 8 డేస్ కన్వర్ట్ చేసుకోలేము అనమాట. సో అది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇప్పుడు కొంతమందికి మెయిల్స్ రాలేదు అని చెప్పాను కదా. సో వాళ్ళకి ఎందుకు రాలేదంటే మేబీ వాళ్ళకి ఎర్న్డ్ లీవ్స్ లెస్ దెన్ 8 డేస్ అలా ఉండొచ్చు. సో కాబట్టి అలా ఉన్నప్పుడు ఇలా మెయిల్స్ అనేవి ఏం రావన్నమాట. సో వాళ్ళకి ఆప్షన్ అనేది కనిపించదు. ఇంకో పాయింట్ ఏంటంటే, లేదు మాకు మోర్ దెన్ 8 డేస్ ఉన్నాయి ఎర్న్ లీవ్స్, బట్ మాకు ఇంకా మెయిల్ రాలేదు అని అనుకున్న వారికి చెప్తున్నా. సో ఒకసారి మీరు పాలసీస్ అన్ని గోత్రూ అవ్వండి, లీవ్ పాలసీ గోత్రూ అవ్వండి. అందులో మీకు స్టేట్ వైజ్గా మీకు ఇచ్చారనమాట. లైక్ ఏ స్టేట్ వాళ్ళు ఎర్న్ లీవ్స్ ఎన్కాష్ చేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్స్. సో అది కూడా మీరు ఒకసారి గోత్రూ అయ్యి దాని ద్వారా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. లేదంటే మీరు మీ మేనేజర్ని కానీ అలా కాంటాక్ట్ అవ్వచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటే. సో అదనమాట, మీకు బిలో 8 డేస్ లీవ్స్ అంటే 8 డేస్ లెఫ్ట్ అయి ఉంటే మీకైతే లీవ్స్ ఇలా మెయిల్స్ అయితే రావన్నమాట. అండ్ ఆల్సో ఇంకోటి పాలసీస్ అయితే గోత్రూ అవ్వండి. ఎవరైతే అక్సెంచర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మీకు పాలసీస్, లీవ్ పాలసీ గురించి. సో దాంట్లో గోత్రూ అవ్వండి. అందులో మీకు స్టేట్ వైజ్గా మీకు మెన్షన్ చేస్తారనమాట క్లియర్గా. సో అదనమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద పెడతాను, పేస్ట్ చేస్తాను స్క్రీన్ షాట్స్. సో మీరు కూడా ఇమీడియట్గా సబ్మిట్ చేసేయండి. నాకు వచ్చిన తిక్క డౌట్ ఏంటంటే మీకు కూడా వచ్చే ఉండొచ్చు. సో ఇప్పుడు సబ్మిట్ చేసాం కదా, నెక్స్ట్ సైకిల్ అంటే మనకి August 31st కదా అయిపోయేది లీవ్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయేది. నేనేమనుకున్నానంటే August 15th లోపలే అనమాట ఇది ఆప్షన్ ఉండేది. నాకు తెలియదు August 15th వరకు ఉంటుందో లేదో. సో August 15 కూడా మనం ఇంకో మైటీ సబ్మిషన్ చేస్తాం కదా. సో అప్పుడు కూడా సబ్మిట్ చేస్తే వస్తుందా రాదా అనేది ఒక డౌట్ అనమాట. అప్పుడు కూడా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందా లేదా అనేది ఒక డౌట్. సో అలాంటి తిక్క డౌట్ మీకు కూడా వచ్చే ఉండిండొచ్చు. సో కానీ దట్స్ నాట్ పాసిబుల్. నాకు తెలిసి మనం 3 ఆకులు చదివింటే వాళ్ళు 10 ఆకులు చదివినింటారు. మేబీ తెలియదు, చూద్దాం. నెక్స్ట్ సైకిల్లో కూడా, నెక్స్ట్ మైటీ సైకిల్ ఆగస్ట్లో కూడా చూద్దాము ఒకవేళ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందో లేదో. బట్ చేయొద్దండి, అలాంటి రిస్క్ మాత్రం చేయొద్దండి. బికాజ్ ఇట్ లీడ్స్ టు సమ్ అదర్ కాంప్లికేషన్స్.
సో కాబట్టి ఎంతవరకు మాత్రమే మనకి అది ఇచ్చేదే మహాభాగ్యం అనుకోవాలా. మళ్ళీ ఇలాంటివన్నీ చేసేస్తే వద్దు, డోంట్ టేక్ రిస్క్. అండ్ ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్, నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే మీకు మళ్ళీ షేర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్.